Hello friends, welcome to Shyam Institute. We will discuss current affairs of today. So then మన టాపిక్స్లో ఇవి ముఖ్యంగా ఉన్నాయి. మొదటిగా మనం చూస్తే ఆయా దేశాల విద్యుత్ వనరులు. ఈ విద్యుత్ వనరులు ఖచ్చితంగా అంటే తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట అది. దానికి రిలేటెడ్గా మనకి రీసెంట్గా జరిగిన గ్రూప్ 2లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇది న్యూస్లో ఉన్న అంశం. దానికి ఉన్న స్టాటిస్టిక్స్ అవి మనం డిస్కస్ చేద్దాం. కమలా హ్యారిస్కి ప్రతిష్టాత్మక పురస్కారం, ఈవిడికి చైర్మన్స్ ప్రైజ్ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి రిలేటెడ్గా ఉన్న అంశాలు ఏంటనేది చూద్దాం. ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు, తర్వాత పరంపరాగత్ అవార్డు, ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సమావేశం. ఇవి మనకి హెడ్లైన్స్గా ఉన్నవి. వన్ బై వన్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. మొదటిగా కనుక చూస్తే ఆయా దేశాల విద్యుత్ వనరులు. జనరల్గా మనకి ఈ విద్యుత్ వనరులు ఎందుకు బాగా ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఉంటుంది అని అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి నడుస్తుంది. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఆల్రెడీ వాడుతున్న ఏవైతే శక్తి వనరులు ఉన్నాయో వాటి నుంచి దాదాపుగా ప్రపంచంలో చాలా దేశాలు వేరే ఒక శక్తి వనరుల మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాయి. దానిలో భారతదేశం కూడా ఉంది. ఎందుకు అలా మారడం, ఏంటి దానికి సంబంధించిన అంశాలు అంటే జనరల్గా మనకి సామాజిక అభివృద్ధి కనుక చూసామనుకోండి, సొసైటల్ డెవలప్మెంట్ ఆర్ సొసైటీ డెవలప్మెంట్ చూసామనుకోండి, సామాజిక అభివృద్ధి మన తలసరి విద్యుత్ వినియోగంపై కూడా ఆధారపడి ఉంటుంది. సామాజిక అభివృద్ధి అదేంటి, తలసరి విద్యుత్ వినియోగం అంటే ఏంటి అని అంటే పర్ హెడ్ పర్ యానం ఒక సంవత్సరానికి ఒక పర్సన్ ఎంత విద్యుత్ని వినియోగించుకుంటున్నాడు అనేది తలసరి విద్యుత్ వినియోగం అంటాం. తలసరి విద్యుత్ వినియోగం అనేది ఒక మెజర్ అన్నమాట, ఒక కొలమానం అన్నమాట. దేనికి అని అంటే సామాజిక అభివృద్ధికి. సో ఇప్పుడు మరి అంత ఇంపార్టెంట్ అయిన ఈ విద్యుత్ వనరులు జనరల్గా మనము కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని అంటాం. అంటే సాంప్రదాయ శక్తి వనరులు ఉంటాయి కదా, సాంప్రదాయ శక్తి వనరులు అంటాం. వీటిని మనం కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ఈ సాంప్రదాయ శక్తి వనరుల్లో మనం ఎక్కువగా వాడేది బొగ్గు, తర్వాత మనం డీజిల్ చూస్తాం, పెట్రోల్, ఇలాంటివి సాంప్రదాయంగా మనం వాడేవన్నమాట. వీటినే కదా బొగ్గుని, డీజిల్, పెట్రోల్ వీటిని కంబషన్ చేయడం ద్వారా మనకి థర్మల్ ఎనర్జీ వస్తుంది. మనం ఎక్కువ వాడేది థర్మల్ ఎనర్జీనే కదా. సో కావని ఈ సంవత్సరాలు కనుక మనం చూస్తే, రీసెంట్ ఇయర్స్ కనుక చూస్తే ఈ బొగ్గు, డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించేయాలి అని చాలా దేశాలు ముందుకు వస్తున్నాయి. సాంప్రదాయ శక్తి వనరులైన వీటి నుంచి పర్యావరణానికి వచ్చే ముప్పు ఎక్కువ ఉంటుందన్నమాట. మరి పర్యావరణానికి ముప్పు ఎక్కువ ఉంది అని అంటే ఖచ్చితంగా వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అందుకని రీసెంట్ ఇయర్స్లో చాలా కంట్రీలు ఈ బొగ్గు, డీజిల్, పెట్రోల్ వంటి సాంప్రదాయ శక్తి వనరులను వాడకాన్ని తగ్గిస్తున్నాయి. కొన్ని దేశాలు అయితే డైరెక్ట్గా అవుట్రైట్గా అనౌన్స్ చేశాయి. ఏమని అని అంటే మేము కొన్ని రాబోయే 10 సంవత్సరాల్లో, రాబోయే 5 సంవత్సరాల్లో బొగ్గు, పెట్రోల్, తర్వాత పోతే నెక్స్ట్ డీజిల్, శిలాజ ఇంధనాలు అని అంటాం కదా, శిలాజ ఇంధనాలు, ఈ శిలాజ ఇంధనాల వినియోగాన్ని మేము తగ్గిస్తామని చెప్తున్నారు. శిలాజ ఇంధనం అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ అన్నమాట. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. వీటి వినియోగాన్ని మేము తగ్గిస్తామని చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ తగ్గిస్తామని అనౌన్స్ చేసింది ఎవరు అంటే 2014లో కెనడా అన్నమాట. కెనడా అనౌన్స్ చేసింది, ఫస్ట్ కంట్రీ. కెనడా మొట్టమొదటిసారిగా ఒంటారియో, ఈ ఒంటారియోకి చెందిన, అంటే కెనడాలో ఈ థర్మల్ ఎనర్జీ సోర్సెస్ బొగ్గు, డీజిల్, పెట్రోల్తో నడిచే విద్యుత్ అంటే తయారు చేసే విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అన్నమాట. 2014లో అనౌన్స్ చేసేస్తుంది మేము దీని నుంచి బయటికి రాబోతున్నామని. దానికి అనుగుణంగా కరెక్ట్గా 10 సంవత్సరాలు 2024కి వచ్చేటప్పటికి సెప్టెంబర్ మంత్ కల్లా మేము కంప్లీట్గా దీని మీద ఫోకస్ చేయబోతున్నాం. ఈ సాంప్రదాయ ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో వీటి మీద మేము కంట్రోల్ చేస్తామని కెనడా చెప్పింది. 2024 సెప్టెంబర్ 30 టయానికి యునైటెడ్ కింగ్డమ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, యునైటెడ్ కింగ్డమ్ ఏమని అనౌన్స్ చేసిందనంటే మా లాస్ట్ సాంప్రదాయ ఇంధన వనరుతో నడిచే విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ని మేము క్లోజ్ చేసామని అనౌన్స్ చేస్తుంది. రాడ్క్లిఫ్ అన్నమాట.
రాడ్క్లిఫ్ అని, ఇది రాడ్క్లిఫ్ అనేది వాళ్ళ ప్లాంట్ పేరు అనమాట. ఈ ప్లాంట్ని మేము క్లోజ్ చేసాం, ఇదే మాకు ఉబ్బుతో విద్యుత్ని ఉత్పత్తి చేసే చిట్ట చివరి విద్యుత్ ప్లాంట్ అని అనౌన్స్ చేస్తుంది అనమాట, బొగ్గుతోటి రన్ అయ్యే. సో అలా స్పెషల్గా ఉంది. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్, ఫస్ట్ అనౌన్స్ చేసింది కెనడా. అంటే ఇలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కానీ భారతదేశానికి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మనకి 2030 నాటికి కూడా, అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2030 నాటికి మన గోల్ కదా, అప్పటికి కూడా మనం ఏ బొగ్గుకు సంబంధించిన ప్లాంట్ని క్లోజ్ చేస్తామని ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. 2030 లోపు ఏది క్లోజ్ చేస్తామని అనౌన్స్ చేయలేదు. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే వాటి సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. ఇవి శిలాజ ఇంధనాలతో టర్న్ అయ్యేవి. తర్వాత వీటితో పాటు మనకి ఇంకొక కాంటెక్స్ట్ కూడా చూడాలి కదా. శిలాజ ఇంధనాలతో పాటు శిలాజ ఇంధన వనరులు కదా. శిలాజ ఇంధన వనరులు అంటే ఏమేమి అనుకున్నాం, బొగ్గు కానీ పెట్రోలు, డీజిల్ ఇవన్నీ దీని కిందకే వస్తాయి. అయితే మనకి వీటితో పాటు అణు విద్యుత్ ఉంటుంది. అంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీ అంటాం కదా, న్యూక్లియర్ ఎనర్జీ, దీనికి ఇదొక కేటగిరీ. తర్వాత పునరుత్పాదక శక్తి వనరులు అనమాట. ఇదిగోండి ఇలా క్లాసిఫై ఉంటాయి. పునరుత్పాదక శక్తి వనరులు అంటే మనకి పవనశక్తి, సౌరశక్తి, తర్వాత టైడల్ ఎనర్జీ. టైడల్ అంటే అలలు ఉంటాయి కదా, అలలతోటి వచ్చే శక్తి కానీ, తర్వాత జియోథర్మల్ కానీ, ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి పునరుత్పాదక శక్తి వనరులకి. అన్ని దేశాలు ఏం చేస్తున్నాయనంటే వీటి మీద ఫోకస్ బాగా తగ్గించాయి, దీని మీద ఫోకస్ బాగా తగ్గించాయి, వీటి మీద అణు విద్యుత్ మీద ఫోకస్ తగ్గించాయి, దీని మీద ఫోకస్ని బాగా పెంచాయి, వాటి మీద ఫోకస్ బాగా పెంచుతున్నాయి. వీటికి భారత్ కొంచెం విరుద్ధంగా ఉంది. బట్ ఎనీవేస్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో, పునరుత్పాదక శక్తి వనరుల్లో ముందుతో పోలిస్తే భారతదేశం కూడా అభివృద్ధి ప్రాతిపదికన నడుస్తోందన్నమాట. దట్స్ అ పాయింట్. వాటికి సంబంధించిన దేశాలకు సంబంధించిన కొన్ని గణాంకాలు కొన్ని చూద్దాం. అంటే ఏ శక్తి వనరులో ఎంత శాతం వాటి అభివృద్ధి ఉంది అనేది చూద్దాం. అంటే 2023 ప్రకారం మనకి అవైలబుల్గా ఉన్న ఈ గణాంకాలను మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి దేశాలు శిలాజ ఇంధనాలు, న్యూక్లియర్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇచ్చాడు. ఇది రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటున్నాం కాబట్టి ఇది నేను ఇక్కడ ఇంగ్లీష్లో RE అని రాస్తున్నాను. ఇది అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ కాబట్టి అటామిక్ ఎనర్జీ. శిలాజ ఇంధనాలు అంటే మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట, FF అంటున్నాను. ఫాజిల్ ఫ్యూయల్స్, అటామిక్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ. వీటిల్లో చూడండి, అంటే ఇవన్నీ 2023 సంవత్సరానికి పర్సంటేజ్లో ఏ దేశం ఏ వనరులని ఎంత పర్సంటేజ్ ఉత్పత్తి చేస్తోంది అనేది ఇక్కడ మనకి పట్టికలో కనిపిస్తోంది. ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది భారత్. మనం ఫోకస్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చినప్పటికి చూడండి ఈ పర్టికులర్ పార్ట్, అంటే వీటిని నేను క్లాసిఫై చేస్తాను. మనం ఇట్లా యాజ్ డీజ్గా చదవడం కంటే సింప్లిఫై చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శిలాజ ఇంధనాలు చూసామనుకోండి. ఈ శిలాజ ఇంధనాల్లో టాప్ 1 అనేది, అంటే ఎక్కువ శిలాజ ఇంధనాలను ప్రొడ్యూస్ చేస్తుంది ఏది అని అంటే ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన లిస్ట్లో ఇది టాప్ అంతా అదే స్కేలింగ్లో ఇచ్చాడు. మొదటిది శిలాజ ఇంధనాలను వాడుతున్న దేశం, అదే ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశం. 78% మనము ఈ శిలాజ ఇంధనాలని మీద డిపెండ్ అవుతున్నాం. 78% మన ప్రొడక్షన్ కూడా 78% మన దగ్గర ఇవి ఉత్పత్తి చేస్తున్నాం. అంటే మనకు ఉన్న మొత్తం శక్తి వనరుల్లో 78% ఇవి, 2.45% న్యూక్లియర్ ఎనర్జీ, తర్వాత పునరుత్పాదక 20% అనమాట. ఇది పాయింట్. ఇండియా తర్వాత ఎవరు? జపాన్ ఉంది సెకండ్ లిస్ట్లో. జపాన్ దీని మీద 69% డిపెండ్ అవుతోంది. తర్వాత చైనా. ఇవి టాప్ 3 నేషన్స్ అనమాట. చైనా వచ్చేటప్పటికి మనకి 65%. చైనా కూడా ఈ శిలాజ ఇంధనాల మీద ఫోకస్ చేస్తోంది, బొగ్గు, పెట్రోలు, డీజిల్ ఇలాంటివి అనమాట. లీస్ట్ వచ్చేటప్పటికి, అంటే చివరి కంట్రీస్ కింద వచ్చేటప్పటికి మనకి ఫ్రాన్స్ చూడండి లీస్ట్ 8.4%. తర్వాత స్వీడన్ వచ్చేటప్పటికి 1.75%. తర్వాత నార్వే వచ్చేటప్పటికి 1.46%. ఇక్కడ పాయింట్ చూడండి, శిలాజ ఇంధనాలు తక్కువగా వాడుతున్న దేశం ఏది అని అంటే నార్వే వస్తాయి.
నార్వే, స్వీడన్, ఫ్రాన్స్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో హ్యూమన్ డెవలప్మెంట్కి అంటే మానవాభివృద్ధికి చాలా ప్రత్యేక స్థానం ఉన్న దేశాలు. అవి దేని మీద ఫోకస్ చేస్తున్నాయనంటే అవి శిలాజ ఇంధనాల మీద కాదు. అది పాయింట్. మనం శిలాజ ఇంధనాల మీద ఎక్కువ ఫోకస్ 78% అనమాట. తర్వాత నెక్స్ట్ మనము అటామిక్ ఎనర్జీకి వచ్చామనుకోండి, న్యూక్లియర్ ఎనర్జీ కనుక చూసామనుకోండి. ఈ న్యూక్లియర్లో ఇక్కడ చూడండి ఇండియాది చాలా తక్కువ పర్సెంటేజ్ 2.45. అంటే ప్రపంచంలో మొత్తం దేశాల్లో మన కాంట్రిబ్యూషన్ ఎంత అంటే మన దగ్గర ప్రొడక్షన్ ఎంత అంటే మన దగ్గర ఉత్పత్తి అయ్యేది ఎంత అంటే 2.45%. మన దగ్గర ఉత్పత్తి అవుతుంది 2.45%. సో ఇక్కడ లీస్ట్ 0 కూడా ఉన్నాయి కొన్ని కంట్రీస్. ఆస్ట్రేలియా 1, నార్వే 1, 0. ఎందుకు అనంటే వీటి వల్ల వచ్చే ప్రమాదాలు కానీ అంటే రిస్కులు కానీ ఎక్కువ న్యూక్లియర్ వల్ల. అంటే ప్లాంట్ స్టార్ట్ చేసుకోవడం తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మెయింటెనెన్స్ తక్కువే ఉంటుంది. కానీ ఏంటంటే వీటి వల్ల ప్రమాదాలు జరిగే స్కోప్ ఉంటుంది. పొల్యూషన్ కూడా ఎఫెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అంటే శిలాజ ఇంధనాలతో పోలిస్తే తక్కువ కానీ అక్కడ ఛాన్స్ కూడా ఉంది. సో మనం ఈ లిస్టులో కనుక చూస్తే టాప్ అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతోంది ఏది అని అంటే న్యూక్లియర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్న కంట్రీస్ చూస్తే మనం ఇదిగోండి ఫ్రాన్స్ కనిపిస్తుంది. ఫ్రాన్స్ మనకి దాదాపుగా 65 కదా. ఫ్రాన్స్ 65%, 65%. ఈ 65% తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ 29% స్వీడన్ ఉంది చూడండి. స్వీడన్ 29%. టాప్ వాటిని నేను మాట్లాడుతున్నాను. తర్వాత నెక్స్ట్ మనకి 18 ఉన్నాయి చూడండి, రష్యా అండ్ అమెరికా. రష్యా అమెరికా వచ్చేటప్పటికి 18% అనమాట. ఇవి హైయెస్ట్. లీస్ట్ వచ్చేటప్పటికి అంటే చాలా తక్కువగా ఉన్నది మనం 0 ఉన్నవి కూడా మాట్లాడాలి కదా. 0 ఉన్నవి మాట్లాడితే మనకి ఆస్ట్రేలియా 1, నార్వే 1 0లో ఉన్నాయి. అంటే అసలు వాటి నుంచి వస్తున్న ప్రొడక్షన్ లేదు, ఉత్పత్తి లేదు. అంటే దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద ఫోకస్ చేయడం లేదనేది పాయింట్ మనకు అర్థం అవ్వాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇంకా లీస్ట్ ఏమున్నాయి అని అంటే 2.03 ఉంది, 2.45 ఉంది. భారతదేశం కూడా లిస్ట్లో ఉంది కదా. ఇండియా 2.45 కదా, 2.45. బ్రెజిల్ వచ్చేటప్పటికి 2.03 ఇదనమాట. ఇది లిస్ట్. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ రెన్యూబుల్ ఎనర్జీ చూడబోతున్నాం, పునరుత్పాదక శక్తి వనరుల గురించి చూడబోతున్నాం. దీనిలో హయ్యెస్ట్ ఏది అని అంటే మనకి దీనిలో చూడండి 99%. 99% ప్రొడక్షన్ దేనిలో అంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నది నార్వే. ఇదే హయ్యెస్ట్ అనమాట. నార్వే 99%, 99%. తర్వాత ఇంకా మనకి 99 తర్వాత 89 కూడా ఉంది కదా. 89% ఎవరు అంటే బ్రెజిల్ 89%. 89% తర్వాత మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ ఉన్నది 69 కదా. ఈ లిస్ట్లో 69 ఉంది. 69 స్వీడన్ చూడండి దాదాపుగా 3 లిస్టులో ఉన్నది 69%. లీస్ట్ వచ్చేటప్పటికి అంటే దీనిలో తక్కువ వచ్చేటప్పటికి లీస్ట్ చూడండి ఇండియా 20 ఉంది, ఇది 24 ఉంది జపాన్. మనకి లీస్ట్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇక్కడ 18 ఉంది చూడండి. రష్యా అన్నిటికంటే లీస్ట్ ఉంది. రష్యా 18 కదా, రష్యా 18 ఈ లిస్టులో ఉంది. దాని తర్వాత రష్యా తర్వాత మనకి ఇండియా ఉంటుంది. ఇండియా 20 కదా, దానిపైన 20 పైన 23 అమెరికా ఉంటుంది. అమెరికా 23%. నేను ఇక్కడ టాప్ లీస్ట్ మాత్రమే అనౌన్స్ పెట్టాను ఇక్కడ. ఇది బెస్ట్ పార్ట్ అనమాట. ది బెస్ట్ వన్ చూడండి ఒకసారి అట్ గ్లాన్స్ చూస్తే శిలాజ ఇంధనాల్లో మొదటి 3 దేశాలు, చివరి 3 దేశాలు. న్యూక్లియర్లో మొదటి 3 దేశాలు, చివరి 3 దేశాలు. రెన్యూబుల్ ఎనర్జీలో ఫస్ట్ 3, నెక్స్ట్ 3. వీటిని క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. చాలా చాలా సింపుల్గా అర్థమవుతాయి. అట్ ద సేమ్ టైం మనకి వీటి నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కన్ఫామ్గా అడుగుతాడు. అందులో చాలా డీటెయిల్డ్గా కూడా ఇచ్చాడు కాబట్టి మనకి ఆ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంటుంది. భారతదేశం చూడండి ఇండియా ఎక్కడ మనకి ఏ పొజిషన్లో ఉంది అని అంటే ఇండియా శిలాజ ఇంధనాల వాడుకలో 78% ఉంది. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల టయానికి మనం ఏ బొగ్గు ప్లాంట్ను కూడా ఏ కోల్కి రిలేటెడ్గా థర్మల్ ప్లాంట్ని దేన్ని మేము క్లోజ్ చేస్తామని మనం ఎక్కడ చెప్పలేదు. 78% మనకి హయ్యెస్ట్ ఇదే అనమాట. మన ఉత్పత్తి ఇదే, మన వాడకం కూడా ఇదే, వినియోగం కూడా అదే. బట్ గొప్ప విషయం ఏంటి అని అంటే మనం కంపారిటివ్గా అంటే ఈ పునరుత్పాదక శక్తి వనరులు చాలా తక్కువ పర్సెంటేజ్ నుంచి మనం 20%కి వచ్చాం. అది గుడ్ టర్న్. 20%. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది. 20% అనమాట మన దగ్గర. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి
మూడు లిస్టుల్లో కనిపించిన కంట్రీ ఒకటే ఒకటి ఉంది, 3 లిస్టుల్లో ఉన్నది, అది స్వీడన్. ఇక్కడ లీస్ట్లో ఉంది, శిలాజ ఇంధనాల్లో లీస్ట్ ఉంది. న్యూక్లియర్ ఎనర్జీలో ఇక్కడికి వచ్చినప్పటికి ఇదిగోండి స్వీడన్ సెకండ్ హైయెస్ట్ కనిపించింది. తర్వాత ఇక్కడికి రెన్యూబుల్ ఎనర్జీ వచ్చినప్పటికి థర్డ్ హైయెస్ట్ కనిపించింది. ఇది చూడండి, అంటే బ్యాలెన్స్డ్గా ఉంది చూడండి. స్వీడన్ మీరు అబ్జర్వ్ చేస్తే 69% రెన్యూబుల్ ఎనర్జీ, 69% రెన్యూబుల్ ఎనర్జీ. న్యూక్లియర్కి వచ్చేటప్పటికి 29%, ప్లస్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదిగోండి స్వీడన్ అంతా 1.75, 1.75 చూడండి, 69 అన్నాడు. ఇది ఒక 70 అనుకోండి, 70, 30, 100 సరిపోయింది కదా, ఈ బ్యాలెన్స్ అయింది కదా. ఎక్కువ పార్ట్ అంతా రెన్యూబుల్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. బ్యాలెన్స్డ్గా ఉంది, అంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. బట్ శిలాజ ఇంధనాలు మాత్రం చాలా తగ్గించుకుంటూ వస్తుంది. అంటే 3 లిస్టుల్లో కనిపించింది మనకి ఆ దేశం. ఇండియా పార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ 78%, 78% ఇక్కడ మనకి. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీకి వచ్చేటప్పటికి మనది తక్కువ పార్టీ చెప్పుకున్నాం, 2.45. రెన్యూబుల్ పార్ట్కి వచ్చేటప్పటికి 20, 78, 20, 2.45. ఈ 2.45 ఏంటి, ఇది న్యూక్లియర్ అనమాట, ఇది అణు. ఇది వచ్చేటప్పటికి రెన్యూబుల్ ఎనర్జీ, ఇది వచ్చేటప్పటికి ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు అనమాట. దట్స్ అ పాయింట్. చాలా ఇంపార్టెంట్ వన్, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉన్న ఏరియా. ఓకే, చలో దాన్ని నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇదిగోండి మనకి ఇక్కడ లిస్ట్ ఉంది కదా, దీని తర్వాత మనం ఈ లిస్ట్ చూసాం కాబట్టి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. కమలా హ్యారిస్కి ప్రతిష్టాత్మక పురస్కారం అంటున్నాడు. అంటే జనరల్గా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఏంటి అని అంటే, దీన్ని అంటే ఒకరికి అనౌన్స్ చేయరు, ఇది చాలామంది ఉంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో బెస్ట్, ఒక ఫీల్డ్లో బెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. దీన్ని మనకి లాస్ ఏంజల్స్లో అనౌన్స్ చేశారు. దీని పేరేంటి అని అంటే మనకి NAACP అనమాట, NAACP అవార్డు. NAACP అవార్డు అంటే నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్డ్ కలర్డ్ పీపుల్ అంట. నేషనల్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ అంట. కలర్డ్ పీపుల్ అంటే ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒక సంవత్సర కాలంలో వాళ్ళు బెస్ట్గా ఉన్న ఫీల్డ్ని తీస్తారనమాట. ఒక్కొక్క ఫీల్డ్లో ఎవరు బెస్ట్గా ఉన్నారో తీస్తారు. అలాగా వీటిలో అంటే షార్ట్ లిస్ట్ ఏరియాలు ఏంటి అని అంటే దీనిలో ప్రెసిడెంట్ అవార్డు అని ఒకటి ఉంటుంది. ప్రెసిడెంట్ అవార్డు అంటే ఇది టాప్ క్లాస్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ చైర్మన్ అవార్డు అని ఉంటుంది, చైర్మన్ అవార్డు. దాని తర్వాత నెక్స్ట్ బెస్ట్ యాక్టివిస్ట్ అవార్డు ఉంటుంది, బెస్ట్ యాక్టివిస్ట్ అవార్డు. తర్వాత హాల్ ఆఫ్ ద ఫేమ్ ఉంటుంది, హాల్ ఆఫ్ ద ఫేమ్ అవార్డు ఉంటాయి. ఇవి 3 ప్రత్యేకమైనవి అనమాట. ఈ 4 ప్రత్యేకమైనవి అనమాట. ప్రెసిడెంట్ అవార్డు, చైర్మన్, తర్వాత నెక్స్ట్ బెస్ట్ యాక్టివిస్ట్, హాల్ ఆఫ్ ద ఫేమ్ ఇలా అనౌన్స్ చేస్తారు. రాష్ట్రపతి చైర్మన్ అవార్డు, రాష్ట్రపతి అవార్డు, చైర్మన్ అవార్డు, సంవత్సరపు వినియోగదారుడు బెస్ట్ యాక్టివిస్ట్ అవార్డు, సంవత్సరపు కార్యకర్త అవార్డు మరియు హాల్ ఆఫ్ ద ఫేమ్ అవార్డులు అనౌన్స్ చేస్తారు. హాల్ ఆఫ్ ద ఫేమ్ ఇక్కడ మనకి బెస్ట్ సంవత్సరపు వినోదకారుడు కూడా, బెస్ట్ కమెడియన్ అనమాట, వినోదకారుడు. సో బట్ వీళ్ళల్లో ఈ 4గిటిని మనం స్పెషల్గా చెక్ చేసుకుంటాం. ఇక్కడ 5 ఉన్నాయి మనకి. ఓకే, వీటిలో వెళ్దాం. వీటిలో చూస్తే ఒకసారి మనకి ఈవిడికి వచ్చిన అవార్డు ఏంటి అంటే కమలా హ్యారిస్కి చైర్మన్ అవార్డు ఇచ్చారు. ఈ చైర్మన్ అవార్డు అనమాట అంటే పొలిటికల్గా స్ట్రాంగ్ కంటెస్టెంట్, మంచిగా అంటే ట్రంప్కి పోటీ ఇచ్చారు కదా, మంచి పోటీ ఇచ్చారు అన్న ఉద్దేశంతో ఈవిడ్ని ఈ చైర్మన్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. క్వశ్చన్ ఎలా పోస్ట్ చేస్తాడు మనకి, కమలా హ్యారిస్కి ఇచ్చిన అవార్డు ఏంటని అడగచ్చు, ప్రతిష్టాత్మక పురస్కారం అడగచ్చు, లేదా క్రింది వారిలో ఎవరికి ఈ చైర్మన్ అవార్డు NAACP అనౌన్స్ చేసిందని అడుగుతాడు కమలా హ్యారిస్. తర్వాత వీమతో పాటు ఇంకొంతమంది ఉన్నారు కదా, ఈమెతో పాటు మిగిలిన వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి చూద్దాం. అవి పెద్ద అంటే మనకి స్కోప్ తక్కువ, కానీ ఎట్ గ్లాన్స్ చూద్దాం. కేకే పాల్మర్, ఈవిడ కేకే పాల్మర్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అనమాట. కేకే పాల్మర్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అనమాట, స్పెషల్ అవార్డు. నెక్స్ట్ కమలా హ్యారిస్ చెప్పుకున్న చైర్మన్స్ అవార్డు. తర్వాత వయాన్స్ ఫ్యామిలీ, ఇదిగోండి వాళ్ళ ఫ్యామిలీ, వయాన్స్ ఫ్యామిలీ అనేది
వయన్స్ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అన్నమాట. ఇది హాల్ ఆఫ్ ద ఫేమ్ అవార్డు ఇచ్చారు వీళ్ళకి. బిజినెస్ ఫ్యామిలీ, వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే, అంటే వీళ్ళ హౌస్లో ఉన్న వాళ్ళే రిలేటివ్సే బిజినెస్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఒక కాంటెక్స్ట్ అది టాప్లోకి వెళ్ళింది. దానికి హాల్ ఆఫ్ ద ఫేమ్ ఇచ్చారు, వయన్స్ ఫ్యామిలీ అంటాం. తర్వాత ఈ పర్సన్ వచ్చినప్పటికి మనకి డేవ్ చెపెల్ అంటాం. డేవ్ చెపెల్ ప్రెసిడెంట్ అవార్డుని ఇచ్చారు ఇతనికి. డేవ్ చెపెల్ ఇతనికి అనమాట. ఇది అంతర్జాతీయ అంశం కాబట్టి మనకి అంతర్జాతీయ అంశాల నుంచి క్వశ్చన్స్ బాగా నీట్గా క్లియర్గా అడుగుతాడు. అంతర్జాతీయ అంశము అవార్డు కూడా కదా. సో ఇది మనకి పాట. కమలా హ్యారిస్కి చైర్మన్స్ అవార్డు, ప్రెసిడెంట్ అవార్డు డేవ్ చెపెల్కి ఇచ్చారు. వయన్స్ ఫ్యామిలీ అవార్డు, హాల్ ఆఫ్ ద ఫేమ్ అవార్డు ఇచ్చారు. బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ వచ్చినప్పటికీ కేకే పాల్మర్కి ఇచ్చారు. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. తర్వాత మనం నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకులు, విమెన్ పీస్ కదా. సో ఇక్కడ ప్రొటెక్టర్స్ అనమాట. ఇక్కడ మనకి కాంటెక్స్ట్ ఆలోచిస్తే ఇలాంటివి మనకి అంతర్జాతీయ అంశం కింద చెప్పుకుంటాం దీన్ని. ఇక్కడ ఏమని అడుగుతాడంటే ఇలాంటి వాటికి ఎక్కడ జరిగింది అనేది ఎక్కువ శాతం అడుగుతాడు. ఎక్కడ జరిగింది, ఇంకా అడగడానికి స్కోప్ ఉన్నది అదే అనమాట. ఇలాంటివి ఎక్కడ జరిగాయని అడుగుతాడు. ఇది కనుక మనకు చూస్తే ఐక్యరాజ్య సమితి సంస్థలు ఉన్నాయి కదా, వాటన్నింటిలో అంటే యుఎన్కి రిలేటెడ్గా ఉన్న ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎవరెవరైతే మహిళలు సేవలు అందిస్తున్నారో ఆ మహిళా శాంతి పరిరక్షకుల సేవలను ప్రశంసించడమే లక్ష్యంగా, అంటే వాళ్ళు చేసిన సర్వీసెస్ ఉంటాయి కదా వాటిని కొనియాడుతూ పొగుడుతూ ఇక్కడ మనకి ఢిల్లీలో ఈ పర్టికులర్ మీటింగ్ జరిగిందనమాట. ఢిల్లీలో ఎక్కడ అంటాడు, ఢిల్లీలో. సో దాదాపుగా 35 దేశాలకు చెందిన మహిళా శాంతి పరిరక్షకులు దీనిలో ఈ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశం మనకు సంబంధించిన మన విదేశీ వ్యవహారాల మంత్రి మన జైశంకర్ వీళ్ళ గురించి మాట్లాడడం కూడా జరిగింది స్పెషల్గా. ఎవరిక్కడ డిస్కస్ చేశారంటే జైశంకర్ దీనికి అటెండ్ అయ్యారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కదా ఈయన. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కేంద్రం మనకి CUNFK భారత రక్షణ మంత్రిత్వ శాఖల సహకారంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సదస్సు నిర్వహించింది. ఎవరెవరు ఉన్నారు అని అంటే CUNFK ఇదొకటి, దాంతోపాటు భారత రక్షణ మంత్రిత్వ శాఖల సహకారం అంటే మనకి డిఫెన్స్ మినిస్టర్ ఒకరు, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, రక్షణ మంత్రి, తర్వాత ఐక్యరాజ్య సమితికి చెందిన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల కేంద్రం అనమాట. సెంటర్ ఫర్ UNFK అంటాం. ఫ్రేమ్వర్క్ 1 అనమాట. దీనికి ఈ మూడు కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించాయని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనకి అడిగే పాయింట్ ఏంటంటే ఎక్కడ అని అడుగుతాడు, ఎక్కడ జరిగింది ఇది అని అడుగుతాడు, ఎవరెవరు కలిసి ప్రాజెక్ట్ చేశారని అడుగుతాడు, ఎవరు అటెండ్ అయ్యారని అడుగుతారు, ఎన్ని దేశాలు, ఇలా ఏవడిగినా కూడా మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి అవైలబుల్గా ఉంది. తర్వాత కనుక మనం చూస్తే ఇంకొక పాయింట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, పరంపరాగత్ అంటే చాలా ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయడం అనమాట. ఇది స్పెషల్ వన్, పరంపరాగత్ అవార్డ్. ఈ పరంపరాగత్ పేరుతోనే మనకి పరంపరాగత్ కృషి వికాస్ యోజన అని ఒక పథకం ఉంది. పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనే ఒక పథకం కూడా ఉంది. పరంపరాగత్ అనేది ఏంటి అని అంటే మనం జనరల్గా ఆర్గానిక్ అనేసి అనమాట. పరంపరాగత్ అంటే ఆర్గానిక్ అంటే ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి సంక్రమిస్తున్నానని అనమాట. హెరిటేజ్ అన్నట్టుగా పరంపరాగత్ వంశాల నుంచి వస్తున్న పద్ధతి అని. పరంపరాగత్ కృషి వికాస్ యోజన ఈ పథకం దేనికేనంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం సేంద్రియ వ్యవసాయం అంటాం కదా. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని భారతదేశంలో వ్యాప్తి చెందించడానికి సేంద్రియ ఎరువులను వాడి పంటలను పండించే పద్ధతిని వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అదే మనకి పరంపరాగత్ కృషి వికాస్ యోజన, ఇది పథకం. ఇప్పుడు ఇదేంటి మనం మాట్లాడుతోంది ఇక్కడ అంటే పరంపరాగత్ అవార్డు అనమాట. పరంపరాగత్ అవార్డు, ఈ అవార్డుని దేనికి ఇస్తారు అని అంటే ఎవరైతే మనకి మన పూర్వీకుల నుంచి వస్తున్న పద్ధతులను పరిరక్షించడానికి ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని అనౌన్స్ చేస్తారు.
అలాగే ఇక్కడ మనకి తోలుబొమ్మల కళాకారిణి అనమాట ఈవిడ. తోలుబొమ్మలు ఉంటాయి కదా, పప్పెట్స్ అంటాం కదా, తోలుబొమ్మల కళాకారిణి ఈవిడ పేరు శివమ్మ అనమాట. ఈవిడికి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది, పరంపరాగత అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన మనకి సత్యసాయి జిల్లా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా అనమాట ఈవిడ. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం అనమాట. సో నిమ్మలకుంట గ్రామానికి చెందిన ఈ తోలుబొమ్మల కళాకారిణి ఈవిడనమాట, దళవాయి శివమ్మ. ఈవిడ్ని మనకి కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కనిపిస్తున్నారు కదా, ఈయన ఈ అవార్డుతోటి సత్కరించడం జరిగిందనమాట. పరంపరాగత అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఈవిడ స్పెషల్ ఏంటి అని అంటే, మనకి ఇక్కడ ఈ నెల 7 నుంచి 23 వరకు 38వ సూరజ్ కుంద్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా నిర్వహించారు. సూరజ్ కుంద్ క్రాఫ్ట్ మేళా గురించి మనం మాట్లాడాం. క్రాఫ్ట్ మేళా జరిగింది 38వదని చెప్పుకున్నాం మనం చెప్పుకున్న అంశాల్లో. సో దానిలో 6గురిని అవార్డుకి ఎంపిక చేశారు. 1300 మంది కళాకారులు వస్తే దానిలో 6గురిని ఎంచుకున్నారనమాట, పిక్ చేశారనమాట బెస్ట్గా. దానిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఎవరంటే, ప్రథమ స్థానంలో ఉన్న ఆవిడ ఈ శివమ్మ అనమాట. ప్రథమ స్థానంలో ఆ క్రాఫ్ట్స్ మేళాలో ఈవిడ వెరీ స్పెషల్గా హోల్డ్ చేశారు. దానిలో ఈవిడ ప్రత్యేకంగా ఈవిడ చేసింది ఏంటి అని అంటే, తోలుబొమ్మల కళాకారులకు దక్కిన గౌరవంగా దీన్ని చెప్పాలి మనం ఖచ్చితంగా. దీనిలో ఏంటి అంటే, ఈ మేళాలో తను తయారు చేసిన తోలుబొమ్మలను ఆవిడ ప్రదర్శించడం జరిగిందనమాట. ఈవిడ తయారు చేసిన బొమ్మల్నే ఆవిడే సింగిల్ హ్యాండ్ తోటి చేసిన బొమ్మల్ని ప్రవేశపెట్టడం జరిగింది అక్కడ. తర్వాత ఇక్కడ ఏంటి అని అంటే, ఈ బహుమతి కింద ఏం చేశారు అంటే, వీళ్ళు ఈ బహుమతి కింద ఒక ప్రశంసా పత్రం ఇస్తారు. ప్రశంసా పత్రం, దాంతోపాటు 11,000 రూపాయల నగదు బహుమతి అనమాట. 11,000 రూపాయల నగదు బహుమతిని ఈవిడికి అందజేయడం జరిగిందనమాట. అది స్పెషల్. చూడండి, ఎక్కడో రిమోట్గా ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వాటి వల్ల మనకి ఒక చోటకి రావడం, తర్వాత వాటిలో మనకి వీళ్ళ ప్రదర్శనని రికగ్నైజ్ చేయడం. మీరు పద్మశ్రీ అవార్డులు కూడా చూస్తే చాలా ఎక్కడో రిమోట్గా ఉన్న వాళ్ళని గుర్తించిస్తున్నారు లాస్ట్ 5 years నుంచి అబ్జర్వ్ చేస్తే. వెరీ స్పెషల్గా అనమాట. అంటే వాళ్ళ కళకి ఒక మంచి గుర్తింపు దొరికినట్టు అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ చూస్తే మనం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శూన్య ఉద్గార స్థితికి వెళ్తాము అని చెప్తోంది. ఎప్పటికీ అంటే 2055 నాటికి శూన్య ఉద్గార స్థితి, జీరో ఎమిషన్ స్టేజ్ అనమాట. జీరో ఎమిషన్ స్టేజ్ బ్యాంకుల్లో ఇలా జీరో ఎమిషన్ స్టేజ్కి తీసుకువెళ్తాం మా బ్యాంక్ని అని అనౌన్స్ చేసింది ఎవరు అంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ బ్యాంక్ కూడా అని చెప్పుకోవాలి. కంప్లీట్గా వీళ్ళ సర్వీసెస్ అన్నింటినీ జీరో ఎమిషన్ బేస్డ్గా మార్చడానికి మేము ట్రై చేస్తున్నాం. 2055 నాటికి ఇది జరుగుతుంది అని చెప్తున్నారు మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ యొక్క హెడ్ అనమాట, చైర్మన్ అనమాట. ఎస్బీఐ చైర్మన్ ఉన్నారు కదా, మనకి చైర్మన్ ఎవరు, కొత్తగానే అపాయింట్ అయ్యారు కదా, శ్రీనివాసులు కదా, మనకి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, చల్లా శ్రీనివాసులు శెట్టి అనమాట. ఈయన అనౌన్స్ చేశారనమాట. ఎప్పటికీ 2055 నాటికి. 2055 ఎందుకు అనంటే, 2055 అనే నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసి 100 సంవత్సరాలు అవుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయ్యి 100 years ఫినిష్ అవుతుంది అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి, 1955 కదా. 1955 జూలై 1 నుంచి దీని ఆపరేషన్స్ రన్ అవుతాయి కదా. అందుకనే జూలై 1ని మనం ఎస్బీఐ డే అని కూడా అంటాం కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేగా పిలుస్తాం కదా. సో 1955 to 2055 100 years కదా. ఈ 100 సంవత్సరాలు అవ్వబోయే లోపు మేము జీరో ఉద్గారాలకు తెచ్చేస్తాం, ఎలాంటి ఎమిషన్స్ లేని బ్యాంక్గా మేము తీర్చిదిద్దుతామని మనకి చైర్మన్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనమాట. ఇది మనకి ఎక్కడ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది, మన ఆర్థిక రాజధాని ముంబైలో ఉందన్నమాట. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై కదా, హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారక ముందు ఇది ఇంపీరియల్ బ్యాంక్గా ఉండేది. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఉండేది. ఈ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి 1921లో స్టార్ట్ అయిందనమాట. 1921లో స్టార్ట్ అయింది ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసిన బ్యాంకింగ్ మోడల్ అనమాట. వాళ్ళది ఇంపీరియల్ అనే పేరుతో ఇస్తుంటారు జనరల్గా బ్రిటిషర్స్. మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రికమెండ్ చేసింది హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ తోటి. ఇక్కడ ఇది వచ్చేటప్పటికి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చింది గోరెవాలా కమిటీ.
గోరేవాలా కమిటీ అంటారు. పేరు మార్చిందనమాట, రీనేమ్ అంటాం దీన్ని. అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 1955లో దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చింది గోరేవాలా కమిటీ తోటి అనమాట. గోరేవాలా కమిటీ, ఈ కమిటీ రికమెండేషన్ తోటి దీని పేరు మార్చారనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. అది పాయింట్. 1921లో ఇంపీరియల్ బ్యాంక్ వచ్చింది, దీన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1955లో మార్చారు. సో ఇక్కడ పాయింట్ ఇంకోటి ఏంటి అంటే, ఇంకోటి మనకు తెలియాల్సిన అంశం ఏంటి అంటే, ఈ మధ్యకాలంలోనే అంటే 1921 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి స్టార్ట్ అయింది ఇండియాలో 1935 కదా. అంటే 1921 నుంచి 1935 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయ్యే గ్యాప్లో మనకి భారతదేశానికి మెయిన్ బ్యాంక్గా అంటే సుప్రీం బ్యాంక్గా పెద్ద బ్యాంక్గా వ్యవహరించింది ఎవరు అంటే ఇంపీరియల్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాకముందు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ అంటే బ్యాంకర్స్ బ్యాంక్ కదా, ఆ వ్యవస్థ అంతా చూసుకున్నది ఎవరు అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో వస్తుంది, దాన్ని నేషనలైజ్ 1949లో చేస్తారు, నేషనలైజ్ అవుతుంది. దట్స్ అ పాయింట్. సో అది మనకి తెలియాల్సిన అంశం. ఇప్పుడు ఇక్కడ క్లియర్ కదా, 2055 నాటికి జీరో ఉద్గారాలకు తీసుకొస్తాం, స్టేజ్కి తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. దానివల్ల మనకి న్యూస్లో ఉందన్నమాట. దట్స్ వన్. ఇక్కడ మనం గమనిస్తే ఇంకా ఎస్బీఐ గ్రీన్ మారథాన్ సీజన్ కూడా జరిగింది రీసెంట్గా. దానిలో డిఫరెంట్ స్టేట్స్ పాల్గొన్నాయి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి ప్లేయర్స్ పాల్గొన్నారు. ఇలాగా కొత్త కొత్త యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తూ గ్రీన్ ప్రమోషన్కి అంటే ఉద్గారాలను తగ్గించే ప్రమోషన్స్ని చేస్తూ వస్తుందన్నమాట. అది పాయింట్. సో ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని మనకు గుర్తుండాల్సినవి. చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అనమాట. తర్వాతకి వెళ్దాం, నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, ఇక్కడ చూడండి, సంస్కృతి, పర్యాటకం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కల్చర్, టూరిజము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంతేనా? సంస్కృతి, పర్యాటకము మరియు కృత్రిమ మేధ కదా, కృత్రిమ మేధ. ఈ కృత్రిమ మేధలకు 2026ను జంట సంవత్సరంగా ప్రకటించనున్న భారతదేశం, స్పెయిన్. ఈ రెండు దేశాలు ఇండియా అండ్ స్పెయిన్ రెండు కలిసి భారత్, స్పెయిన్ ఈ రెండు దేశాలు జంట సంవత్సరంగా అనౌన్స్ చేస్తుంది. ఏంటి అని అంటే, దేన్ని అని అంటే సంస్కృతి, పర్యాటకము మరియు కృత్రిమ మేధ. వీటిని జంట సంవత్సరాలుగా ఈ రెండు దేశాలు జంట సంవత్సరంగా ఈ రెండు దేశాలు అనౌన్స్ చేస్తున్నాయి. ఏ దేశాలని అడుగుతాడు? భారతదేశము, స్పెయిన్. బట్ ఇక్కడ భారతదేశం, స్పెయిన్ అనౌన్స్ చేస్తూనే బాగానే ఉంది. ఏ సంవత్సరాన్ని? 2026ని. ఇది కూడా గుర్తుంచుకోవాలి కదా. ఎవరు అనౌన్స్ చేశారు, ప్రకటించింది ఎవరు అంటే మనకి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ అనౌన్స్ చేశారనమాట. దిస్ అ పాయింట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సమావేశం, ప్రపంచ ప్రభుత్వాల వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ అంటాం. వరల్డ్స్ గవర్నమెంట్స్ సమ్మిట్, WGS, వరల్డ్స్ గవర్నమెంట్ సమ్మిట్. మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సమావేశం ఫిబ్రవరి 3-5 నుంచి 2026, ఫిబ్రవరి 3 నుంచి 5 దాకా 2026లో జరగనుందనమాట. సదస్సు పేరేంటి? ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సమావేశం. ఇది ఎప్పుడు దీనిలోనే ఇక్కడే జరుగుతుంటుంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే జరుగుతుంది. UAE ఉంది కదా, UAE అబుదాబిలో కానీ దుబాయ్లో కానీ జరుగుతూ ఉంటుంది. దీనిలో ఏంటి అని అంటే కీలక నాయకత్వం గురించి మార్గదర్శకత్వంలో శిఖరాగ్ర సమావేశం ప్రపంచ ప్రభుత్వ సహకారము మరియు ఆవిష్కరణలను నడిపించే తన లక్ష్యాన్ని కొనసాగిస్తుంది. వాటి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటనేది కూడా ఇంపార్టెంట్ మనకి. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? నాయకత్వం చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో మనకి ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వమైనా ఫేస్ చేసే అంటే ఛాలెంజెస్ ఏముంటాయంటే, ముందుండే ఛాలెంజెస్ ఏంటి అని అంటే, ఆందోళన ఏంటి అని అంటే, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే నాయకత్వం లేమి ఉంటుందన్నమాట. మంచి నాయకులు లేరనుకోండి, మంచి నాయకులను తయారు చేసుకోలేకపోయారనుకోండి, ఆ ప్రభుత్వం రన్ అవ్వడం కష్టం, పరిపాలన కష్టం అవుతుంది. అందుకని నాయకత్వం మీద ఫోకస్ చేస్తున్నారు. తర్వాత శిఖరాగ్ర సమావేశం ప్రపంచ ప్రభుత్వ సహకారము మరియు ఆవిష్కరణలను నడిపించే తన లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. ఆవిష్కరణలు అంటే ఇన్నోవేషన్స్ అన్నమాట. నాయకత్వం ఉండాలి, నాయకత్వంతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
ఈ రెండు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు సుస్థిర అభివృద్ధిని ఖచ్చితంగా తీసుకొస్తాయి అనేది వాళ్ళ నమ్మకం అనమాట. దట్స్ వన్. దానికోసం ఏం చేస్తారంటే అన్ని దేశాల ప్రభుత్వాలని పిలిచి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దట్స్ అ పాయింట్. సో ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.